ఫ్రెండ్స్ ఒకసారి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తే నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియో బాగుందా లేదనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా వంటి షాపింగ్ వెబ్సైట్లో అందులో ఉండే ప్రొడక్ట్ ప్రైస్ సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హనీ 360 రూపీస్ పైనే ఉంటుంది, బట్ ఇది మనకు ఇప్పుడు 109 రూపీస్కే వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి డీల్స్ మిస్ కావద్దు అంటే ఏఎస్ఎంఐ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఫస్ట్ అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఓకేనా, జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మన ఛానల్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీకు వెడ్డింగ్ యానివర్సరీ XML ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మీకు 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు సేవ్ టు డౌన్లోడ్స్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఈ XML ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మీకు ఇందులో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఎలక్ట్రానిక్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్కు టెంప్లెట్స్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే అప్లోడ్ ఉంటుంది, అప్లోడ్ మీద ట్యాప్ చేసుకోండి. అప్లోడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డౌన్లోడ్ చేసుకున్న వెడ్డింగ్ యానివర్సరీ వీడియో XML ఫైల్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేసుకోండి. మనకైతే ఈ విధంగా అయితే అప్లోడింగ్ XML ఫైల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత పైన నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి. మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు మిస్సింగ్ రావచ్చు, ఒకవేళ టెంప్లెట్ మిస్సింగ్ అని వస్తుంది, అలాగే ఫాంట్ మిస్సింగ్ అయితే వస్తుంది. ఫాంట్ మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ యొక్క టెంప్లెట్ మిస్సింగ్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చూడండి టెంప్లెట్ రావట్లేదు, ఆల్రెడీ మిస్ అయిపోయింది. ఓకే, సో మీకు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ టెంప్లెట్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ కలర్ అండ్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క టెంప్లెట్ అయితే చూపిస్తుంది. పైన ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ టెంప్లెట్ వీడియో మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడైతే మీకు టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో యాడ్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు సో ఆ వీడియో యాడ్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు చూడండి మీకు ఏ విధంగా వస్తుందో. ఓకేనా, సో ఈ విధంగా టెంప్లెట్ అయితే వస్తుంది. ఓకే, సో ఇలా అన్నిటికీ ఇదే యాడ్, ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు సరిపోద్ది, మీకు అవసరం లేదు. ఓకేనా, సో ఆ విధంగా మీకు టెంప్లెట్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకేనా, సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని చేంజెస్ చెప్తాను, అలాగే ఇంకో లైట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా మిస్సింగ్ రావచ్చు. సో వచ్చినట్టే మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ అయితే చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు సురేష్ అండ్ రవలి ఉంది కదా, సో ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ సురేష్ రవల్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మౌనిక అని టైప్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పేరు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అబ్బాయి పేరు అయితే టైప్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక తర్వాత సుమంత్ అని టైప్ చేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేస్తే మనకైతే సో ఇక్కడైతే మనకు పేరు అయితే చేంజ్ అయిపోయింది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ 1 మంత్ యానివర్సరీ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారో మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ 1 మంత్ యానివర్సరీ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మీ యొక్క ఒకవేళ 10 మంత్సా లేకపోతే ఇయర్సా ఎన్ని ఇయర్సా ఉంటుంది కదా, మీకు ఒకవేళ 1 ఇయర్ అయిపోతే 1 ఇయర్ యానివర్సరీని టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 ఇయర్ అని రాస్తున్నాను చూడండి. ఓకే, 1 ఇయర్. ఓకే, సో ఈ విధంగా 1 ఇయర్ యానివర్సరీని టైప్ చేసుకొని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫొటోస్ యాడ్ చేసుకోవడమే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఫోటో గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఫోటో సెక్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. రైట్ సైడ్ మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. పైన మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. మీ యొక్క ఫొటోస్ ఎందులో ఉన్నాయో చూసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఓకే, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా ఫోటో చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 3 ఫొటోస్ ఏమో యాడ్ చేసుకుని ఉంటుంది.
ఓకే. సో ఈ విధంగా మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటే అయిపోద్ది. ఫొటోస్ రిప్లేస్ చేసుకోండి, అంతే, చాలా సింపుల్. ఈ విధంగా మీకు వీడియో ఎండ్ వరకు చేసుకోండి, ఓకేనా. ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఫోటో యాడ్ కాలే. మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఇక్కడ ఫోటో యాడ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి మనకు ఫోటో యాడ్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, ఓకేనా. సో మీకు ఇంకా ఫ్యూచర్లో అయితే ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వస్తాను, ఓకేనా. ఒకవేళ మీకు ఎడిటింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా, ఒకవేళ మీకు టైం లేకపోయినా, సో మీకు ఇక్కడ ఒక బ్యానర్ ఫోటో పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ నాకు మెసేజ్ చేశారంటే మీకు నేను ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీరు ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎనీ ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో ఎక్స్పోర్ట్ కావడం అయితే జరుగుతుంది. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో బాగుందా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.